తెచ్చేసావా? ఇదిగో నీకోసమే ఇంత పొద్దున నిద్రలేసి మరీ తీసుకొచ్చింది. నా కోసం కూడా నేను ఎప్పుడు లేగలేదు తెలుసా. థ్యాంక్ యూ బంటి. అవును, దాంతో పచ్చళ్ళు ఇవన్నీ చెప్పావు, అయ్యేవి లేనట్టున్నాయి. జంతికలు స్వీట్లు అయ్యే ఉన్నట్టున్నాయి. అవునా, పంపిస్తాను మా అమ్మ. ఉండి ఫోన్ చేస్తాను. ఇంత పొద్దున్న మీ అమ్మ ఫోన్ ఎందుకు? మధ్యాహ్నం 11 12 ఫోన్ చేసి మాట్లాడలే. పొద్దున్నే ఆంటీ నిద్ర లేపుతావేంటి? అయినా ఇప్పుడు చేసే ఉపయోగం లేదు, ఆల్రెడీ పార్సల్ వచ్చేసిందిగా. నాకు తెలుసా బస్ చూడడం దొబ్బేస్తుంటాడేమో. అంతే అంటావా? అంతే అంతే. వెళ్ళు, ఇంకెళ్ళు. మాకు టైం అవుతుంది, ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం. ఏంట్రా రే దరిద్రుడా, పురుగులు పెట్టిపోతావరా. ఆ అమ్మాయి కోసం పాపం వాళ్ళ అమ్మ ప్రేమగా ఆవకాయ చేసి పంపించిందిరా, దాన్ని కూడా దొబ్బిసావేంట్రా నువ్వు? అమ్మ చేసిన ఆవకాయ ఎక్కువ టేస్ట్ ఉంటదిరా. పద. ఎదవీడు. ఆగు, బ్యాగ్ది బ్యాగ్ది బ్యాగా? బ్యాగ్ది. నేను బాంబులని తేలేదురా. బ్యాగ్ది, నేను చెక్ చేయాలి అర్జెంటుగా. రే నేనేం స్మగ్లింగ్ చేయట్లేదురా. ఉండు. ఏం చెప్తున్నాడు? బట్టలు రా అన్ని. ఆగురా. రే లుంగిరా. ఎక్కడైనా తీసు. ఏందిరా ఇది? మా అమ్మ ఇచ్చిన ఆవకాయరా. రారా, కంపొస్తుంది. దా వెళ్దాం. ఏంట్రా చూస్తున్నావు? ఆవకాయ తెచ్చామో నువ్వు ఊరు నుంచి, ఇక దాని నుంచి పండుగ ఉంటది మనకి. దా లోపలికి రావచ్చు నువ్వు. దా. ఇలాంటి ఎదవలు కూడా ఉంటారా? అబ్బాబ్బాబ్బా, ఎన్ని రోజులైందిరా ఇలా ఫుల్గా కూర్చొని ఐటమ్స్తో తిని. కుమ్మేద్దాం ఈరోజు. ఆవకాయ ఎదురా. ఆవకాయ ఎందుకురా, ఎన్ని ఐటమ్స్ ఉండగా? పిచ్చేటికి ఆవకాయలు అక్కడ పోంచామంటాడు. పప్పులోకి ఆవకాయ బాగుంటుంది. ఫ్రైలోకి ఆవకాయ ఏంట్రా? చాలా బాగుంటుంది, నువ్వు ట్రై చేయి. దేవుడా, కూరలోకి కూడా ఆవకాయ బాగుంటుంది. ఏం ఖచ్చితంగా తింటున్నారా నువ్వు? పప్పులోకి ఆవకాయ, కూరలోకి ఆవకాయ, నీ అంకమ్మా ఫ్రైలోకి కూడా ఆవకాయ. పెరుగులోకి కూడా తింటా. నీకేమన్నా ప్రాబ్లమా? రే, మామిడికాయ అనేది పచ్చడి కాదురా, ఇట్స్ అన్ ఎమోషన్.